సాక్షాత్తు మరదలైన లీలావతి మీద ఆశపడలేదా? విరహానికి లాజిక్ ఉండదు, సరసానికి స్థాయి ఉండదు. కేవలం దక్కించుకోవాలన్న కోరిక మాత్రమే ఉంటుంది. అంటే ఏంటి సార్? మీ దృష్టిలో ఆడదంటే కోరికను తీర్చుకునే బొమ్మనా? ఉచ్చ నీచాలు ఏమీ లేవా మీకు? మీ కింద పని చేసే వాళ్ళంటే మీరు చెప్పినట్టుగా ఆడేవాళ్ళనుకుంటున్నారా? చూడు సీత, మనసు పడ్డ మనిషిని సొంతం చేసుకోవడమే తప్ప ఉచ్చ నీచాలు ఆలోచించకూడదని నా మీద నేనే ఒట్టేసుకున్నాను. ఒట్టు సీత, నిన్ను చూసిన మొదటి క్షణమే నీ మీద నా మనసు పారేసుకున్నాను. ముక్కుమొహం తెలియని నేను హెల్ప్ చేస్తానంటే వద్దనడం మీ తప్పు కాదు మేడం. అసలు ఈ సొసైటీని అలా తగలడింది. రోజు రోజుకి నిన్ను నాదాన్ని చేసుకోవాలనే కోరిక ఎక్కువ అవుతూనే ఉంది. నీ మీద మోజుతో మాత్రమే ఏ అర్హత లేని దానికి నువ్వు చెప్పగానే ఉద్యోగం ఇచ్చా. నీ మీద కాంక్షతోనే 7వ తరగతి కూడా పాస్ కాని నీ తోటి కోడలికి పనిచ్చాను. కేవలం నువ్వంటే ఇష్టంతోనే ఈ పనులన్నీ చేశాను. నీ కుటుంబంలో దరిద్రం తాండవిస్తోంది. నీలో అందం తోణి కేసలాడుతుంది. ఇలా ఉద్యోగం చేస్తూ ఎన్నాళ్ళని కష్టపడతావు? ఎన్నాళ్ళని అంత పెద్ద కుటుంబాన్ని ఒడ్డున వేసే ప్రయత్నం చేస్తావు? నీ అందమే నీ పాలిట లక్ష్మీదేవి. నా దాని నూక నేను నీకు దాసం అయిపోతాను. కావాలంటే నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. ఓవర్ నైట్లో నీ ఆర్థిక కష్టాలన్నీ నెరవేరుస్తా. జీవితాంతం నీ కుటుంబానికి ఏ లోటు రాకుండా చూస్తాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తెగేలా కొడతాను. డబ్బు పిచ్చితో మదం పట్టి నోటుకొచ్చింది వాగుతున్నావు. ఎందుకు ఆడవాళ్ళంటే అంత లోకువా? మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఎందుకంత చులకన? నీ దగ్గరున్న ఆస్తికి 100 రెట్లు ఇచ్చినా కూడా మాలాంటి ఆత్మాభిమానం గల ఆడవాళ్ళని నువ్వు లొంగ తీసుకోలేవు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా మిడిల్ క్లాస్ వాళ్ళ పరువుని మర్యాదని కొనలేవు రాజశేఖర్. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. జాగ్రత్త. సీత ఆగు. ఆవేశపడకు సీత. కోరి వచ్చిన అదృష్టాన్ని చేతులారా నాశనం చేసుకోకు. నా మాట విను. నా మాట విను. నా సొంతం అవ్వు. నువ్వు నాకు దక్కకపోతే నేను పిచ్చివాణ్ణ ఎలా ఉన్నాను సీత? మర్యాదగా చెయ్యొదులు. లే సీత, నువ్వు నాకు సొంతం అవుతానని మాటిచ్చేదాకా నేను నీ చేయొదలను. ప్లీజ్ సీత, సీత ప్లీజ్ ఒకసారి నా మాట విను. సీత నాకు దక్కు సీత. సీత ప్లీజ్ సీత, నేను చెప్పేది విను. ఒప్పుకో సీత. సీత ప్లీజ్. సీత ప్లీజ్. సీత నువ్వు నన్ను కొట్టినా పర్లేదు. సీత నువ్వు నాకు దక్కాలి సీత. నువ్వు మాత్రం నాకు దక్కాలి సీత. చెయ్యొదులు. చెప్పు సీత, నువ్వు నాకు దక్కుతావా? చెయ్యొదులండి సార్. ప్లీజ్ సీత. నీకే చెప్పేది చెయ్యొదులు. సీత చెయ్యవదలరా కుక్క. నువ్వు మనిషివా పశువా? మరొక్కసారి నా జోలికొస్తే నీకు మర్యాద ఉండదు. జాగ్రత్త. ఆడవాళ్ళని చులకనగా చూస్తే ఈసారి నిన్ను చంపేస్తా. సీత నువ్వు నాకు దక్కాలి. దక్కించుకుంటాను.
నిన్ను చూసిన మొదటి క్షణమే నీ మీద నా మనసు పారేసుకున్నాను. నీ మీద కాంక్షతోనే 7వ తరగతి కూడా పాస్ కాని నీ తోటి కోడలికి పనిచ్చాను. వదినా, శంకర్, నీతో కొంచెం మాట్లాడాలి వదినా. చెప్పు శంకర్. వదినా, అవును, నేను కూడా మాట్లాడాలి వదినా. ఏంటి ముగ్గురు కూడబలుక్కొని మరీ వచ్చినట్టున్నారు? లేదొదినా, అన్నదమ్ములం కదా. బహుశా మా ముగ్గురి మనసులోని ఆవేదన మాకు మేముగా తీర్చుకోలేక తల్లిలాంటి నీ దగ్గరికి ఒకేసారి వచ్చేలా చేసినట్టుంది. సమస్య పుట్టినప్పుడే దాని పరిష్కారం కూడా పుడుతుంది అంటారు. కానీ సమస్య తప్ప పరిష్కారం ఛాయలేవి దరిదాపుల్లో కూడా కనిపించక నీ దగ్గరికి వచ్చాను వదినా. సంతోషం ఆనవాళ్ళు మన ఇంట్లో కనుమరుగై చాలా రోజులైంది వదినా. ఆవేశం తప్ప ఆలోచన లేకుండా నిత్యం ఇంట్లో జరిగే గొడవలతో బుర్ర పిచ్చెక్కిపోతుంది. వీటి నుంచి బయటపడే మార్గం చెప్తావేమోనని నీ దగ్గరకు వచ్చాం వదినా. అసలు ఏంటి మీ ప్రాబ్లం? మా పెళ్ళాలు మీ పెళ్ళాలా? అవునొదినా, భార్యాభర్తలు ఎలా కలిసిమెలిసి ఉండాలంటే నిన్ను అన్నయ్యనే ఆదర్శంగా తీసుకుంటాం. బాధ్యత గల ఇంటి పెద్ద ఎలా ఉండాలి అంటే మా అన్నయ్య ఎలా ఉండాలనుకుంటాం. ఇంటి కోడలు ఎలా ఉండాలంటే నీలా ఉండాలని అనుకుంటాం. మీరిద్దరూ ఇంత ఆదర్శంగా మా కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే దాక్షాయిని ఎందుకు వదినా? తనకు ఇంటి కోడలనని ఒకరికి భార్యనని మర్చిపోయి తన పాటికి తను ప్రవర్తిస్తుంది. ఆ రోజేమో పార్టీ అని తాగొచ్చింది. మొగుడు అసిస్టెంట్ల అవమానాల పాలవుతుంటే మోడలింగ్ వదిలేసి ఇంకేదైనా పని చూసుకోకుండా అదే చేయాలని పట్టుపట్టి కూర్చుంది. మొగుడు పెళ్ళాలిలా ఎడమొహం పెడమొహంతో ఉంటే ఎన్నాళ్ళని సంసారాన్ని ఈదగలరొదినా? మేమిద్దరం అన్నిట్లో కలిసిమెలిసి ఉండే దారే లేదు. నిన్ను చూసి కొంచెమైనా ఇలా ఉండాలని నేర్చుకోవచ్చు కదా. సరస్వతి అయితే అసలు పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు వదినా. తను పట్టిన కుందేలికి 3 కాళ్ళన్నట్టుగా ప్రవర్తిస్తుంది. కొంచెం సహనంతో ఉంటే నాకే ఏదో ఒక పని దొరుకుతుంది, సంపాదిస్తాను. ఉన్నంతలో తనని బాగానే చూసుకుంటాను వదినా. కానీ వినట్లేదే. నన్నొక చాతకాని వాడి కింద జమకట్టి తనేదో సంపాదిస్తాను అని బయలుదేరింది. సరస్వతి పనిచేయడం తప్పు అని నేను అనట్లేదు. అదేదో జెన్యూన్గా చేస్తే బాగుంటుంది. కానీ అలా కాదు. నువ్వు చిట్టి ఉద్యోగం చేస్తున్నారని చిన్నొదిన మోడలింగ్ చేస్తుందన్న అహంతో తను బయలుదేరింది. నిన్ను ఆదర్శంగా తీసుకుని ఇంటి కోడలు ఎలా ఉండాలో నేర్చుకోవాల్సింది పోయి నువ్వు చేస్తున్నావు కాబట్టి తను ఉద్యోగం చేయాలన్న అహం ప్రదర్శించడం ఎంతవరకు కరెక్ట్ వదినా? సంపాదన కోసం మా భార్యాభర్తల బంధాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు న్యాయం? చిట్టి 7వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయింది. వద్దు అంటే వచ్చి మొండిగా ఉద్యోగంలో చేరింది. అది వదిలే వదినా. పెళ్ళైనా కూడా ఇంకా చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది. ఏమనాలో ఏమనకూడదో కూడా తెలియడం లేదు. అయోధ్య వారి కుటుంబానికి ఒక గౌరవం ఉందనే ధ్యాసే లేదు. నిన్ను చూసి సందర్భానికి తగ్గట్టు ఎలా ఉండాలో తెలుసుకోవాలన్న తెలివి కూడా లేదు. ఇంకా ఇలా ఎన్నాళ్ళు వదినా? తప్పు మీ భార్యలది కాదు, నాది. నువ్వేం చేసావు వదినా?
మన ఇంట్లో ఎప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగం చేసే ఆనవాయితీనే లేదు. నేను కూడా అలాగే ఇంటి పట్టునే ఉండుంటే ఇన్ని సమస్యలు వచ్చుండేవే కావు. సడన్గా మన ఫ్యామిలీ పొజిషన్ తారుమారైంది కాబట్టి నువ్వు మన కుటుంబం మేలు కోరి జాబ్లో జాయిన్ అయ్యావు. అది ఇన్స్పిరేషన్గా తీసుకోకుండా వీళ్ళు ముగ్గురు అహానికి పోవడం ఎందుకుదినా? మీ ముగ్గురికి మీ భార్యల్లో అహమో ఆవేశమో కనిపిస్తుంది తప్ప వాళ్ళు ఎలాంటి వాతావరణం నుంచి మన ఇంట్లోకి కోడళ్లుగా వచ్చారో మీకు కనిపించడం లేదా? దాక్షాయిని చిన్నప్పట్నుంచి బాగా ఉన్న కుటుంబంలో తల్లిదండ్రులు లేక మేనమామ దగ్గర చాలా గారాబంగా పెరిగింది. తను ఆడిందే ఆట, పాడిందే పాట. డబ్బుకి లోటే లేదు. కోరుకున్నది దక్కించుకోవడానికి కొదవే లేదు. పెళ్ళయ్యే వరకు తన మాటకి ఎదురు చెప్పిన వాళ్ళు కూడా లేరు. తను పెరిగిన వాతావరణానికి ఇప్పుడున్న పరిస్థితులు భిన్నంగా ఉండేసరికి తన మనస్తత్వం నుంచి బయటికి రాలేకపోతోంది. అంతేకాని దాక్షాయనికి నీ మీద ప్రేమ లేక కాదు, తను మోడలింగ్ చేయాలన్న పంతము కూడా కాదు. తను మోడలింగ్ చేస్తున్నది కేవలం నిన్ను బాగా చూసుకోవాలని. శ్రవణ్, సరస్వతికి తల్లి లేదు, తండ్రి నీడలో పెరిగింది. ఏ ఆడపిల్లకైనా తల్లే మొదటి గురువు. జీవిత పాఠాలు బోధిస్తుంది. మెట్టినింట్లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. పాపం తనకవేవీ తెలియకుండానే నీ భార్య అయింది. అంతేకాదు, మన మీద కోపంతోనే మనింట్లోనే ఉంది. పెళ్ళయ్యాక నీ మంచితనం నచ్చి నీతో కాపురం చేస్తుంది. నిన్ను చేతకాని వాణ్ణి చెయ్యాలి అన్నది సరస్వతి ఉద్దేశం కాదు. నా భర్తకి సంపాదన లేకపోతే నలుగురు చులకనగా చూస్తారేమోనన్న భయం. అది ప్రేమగా ఎలా చెప్పాలో తెలియక నీ మీద అరిచి చెప్తుందే తప్ప నువ్వంటే ఇష్టం లేక కాదు శ్రవణ్. చిట్టి అమాయకురాలు నాని ఉన్న నీడలో కష్టాలతో సావాసం చేస్తూ పెరిగింది. లోక్యం తెలియని పిల్ల. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే మనస్తత్వం. మాట కరుకే కాని మనసు బోళ. నువ్వంటే తనకి ప్రాణం. మీ ముగ్గురికి నేను చెప్పేదొక్కటే, వాళ్ళు మిమ్మల్ని, మన కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం లేదని బాధపడకుండా వాళ్ళ తప్పుల్ని మన్నిస్తూ, వాళ్ళ కోపాన్ని క్షమిస్తూ, వాళ్ళ మనసుల్ని నొప్పించకుండా మీరు నడుచుకోండి. మెల్లగా వాళ్లే అన్నీ తెలుసుకుంటారు. నిజంగా పరిస్థితులు చక్కబడతాయంటావో వదినా? చెడు పక్కన మంచి, కష్టం పక్కన సుఖం ఖచ్చితంగా ఉంటాయి శంకర్. మనకి కాస్త ఓర్పుండాలంతే. కానీ ఒకటొదినా, నువ్వు అన్నయ్య మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మాకు ఇంతే ఆదర్శంగా నిలవాలి. ఎన్ని ఆటంకాలొచ్చినా మా మధ్య మాత్రం ఎలాంటి పొరపచ్చాలు రానివ్వం శ్రవణ్. మీ అన్నయ్య మనసెరిగి నేను నడుచుకుంటాను. నేనే ప్రాణంగా మీ అన్నయ్య మసులుకుంటారు. వెళ్ళండి. అనవసరమైన ఆందోళన మీ మనసులో నుంచి తీసేసి మీ భార్యలకి మీరు చేరువుగా ఉండేలా చూసుకోండి. వెళ్ళండి శంకర్, వెళ్ళండి. సరే వదినా. నేను ఆఫీసులో ఉద్యోగం చేయడం కంటే పెద్ద కోడలుగా ఇల్లు చక్కదిద్దడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యం. ఆ జాబ్కి రిజైన్ చేయడమే మంచిది.
మే ఐ కమ్ ఇన్? ఎస్. సార్, ఏంటిలా వచ్చింది? చెప్పండి సీత గారు. మీతో కొంచెం మాట్లాడాలి. ఈ జన్మంతా మీకే ఇస్తానంటుంటే 2 నిమిషాల కోసం పర్మిషన్ అడుగుతారేంటి? చెప్పండి. చూడండి, మాది మధ్య తరగతి కుటుంబం. మాలాంటి వాళ్ళ ఆశ మా ఆత్మాభిమానానికి లొంగేలా ఉంటుంది కానీ మరొకరికి లొంగేలా ఉండదు. మా ఆర్థిక పరిస్థితి బాలేదు కాబట్టి మేము ఈ ఉద్యోగంలో చేరాం. మీరది అడ్డు పెట్టుకుని తప్పుగా ఆలోచిస్తున్నారు. ముందది మానుకోండి. మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని కష్టాల నుంచి తప్పించడమే నా ధ్యేయం. మీలాంటి అందమైన ఆడవాళ్ళు, అమ్మాయిలు మాలాంటి సుఖపురుషుల్ని సంతోషపెడితే మీ మిడిల్ క్లాస్ బాధలన్నీ చిటికెలో మాయమైపోతాయి. సార్, మేం మా కుటుంబాల కోసం ఇలా బయటకొచ్చి ఉద్యోగాలు చేసి కష్టపడుతున్నాం. మా మిడిల్ క్లాస్ వాళ్ళం మానం పోతే ప్రాణం పోయినంతగా భావిస్తాం. ఉన్నంతలోనే సర్దుకుపోతాం తప్ప అడ్డదారిలో అందలాలు ఎక్కాలన్న కోరిక మాకుండదు. చ జీవితాన్ని స్వర్గం చేసుకోమంటే మానం, ప్రాణం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారండి సీత గారు. నిన్న మీరు నా మీద చేయి చేసుకున్నందుకు నాకు ఇసుమంతైనా మీ మీద కోపం లేదు. పైగా మీ చేయి నన్ను తాకిందని చాలా ఆనందంగా ఉంది. నా ఇంటి తలుపులు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మా మనస్తత్వం చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? మీతో మాట్లాడడం అంటే బురద మీద రాయి వేసినట్టే. అందుకే నా డెసిషన్ నేను తీసుకున్నాను. ఇదిగోండి, ఏంటిది? నా రిజిగ్నేషన్ లెటర్. నా ఉద్యోగానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను మీ ఆఫీస్లో పనిచేయడం లేదు. మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేసే కంటే 4 ఇళ్లల్లో పాచి పని చేసుకుని బ్రతికినా గౌరవంగా ఉంటుంది. గుడ్ బై. వెయిట్.